నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా నల్గొండ జిల్లాలో ఒక ముఖ్యమైన సభను ఏర్పాటు చేసింది. రైతు ధర్నా పేరిట, రైతు దీక్ష పేరిట కూడా ఒక సభను వేదికను పెట్టి కాంగ్రెస్ పార్టీని కొన్ని విమర్శలకు గురి చేయడం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి పైన అనేకమైన ఆరోపణలు చేయడం, రైతులకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి, దీనిపైన స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అలాగే టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న, చెప్పండి, నిన్న ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తున్నారు? అసలు ఏదైతే నిన్న నల్గొండలో కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఏదైతే కేటీఆర్ గారు తన ఉనికి కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 1 స్థానానికి రావడం, ఆయనకు హరీష్ రావుకు పోటీ ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గ్రామాలలో తుడిచిపెట్టకపోయింది. 2వ స్థానానికి వాళ్ళు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం ఈరోజు నేను ఉన్నా అని చెప్పి ధర్నాలు చేస్తున్నారే తప్ప ఎవ్వరు కూడా లేరు. నిన్న నల్గొండలో చేసిన ధర్నాలో రైతులు లేరు. వాళ్ళ రాజకీయ నాయకులు, కార్యకర్తలు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళే తప్ప ఎవ్వడు కూడా రైతు అనేటోడు లేడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే కూడా ఆయన మరి ఈరోజు 21,000 కోట్లు 25 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండు. అది మేం చెప్పడం కాదు, మీరు వచ్చి చూడండి చరిత్ర. మరి చేసిన ఘనత కూడా మాకే ఉంది. కానీ మీరేమో 21,000 మంది రైతులకు దాదాపుగా 25 లక్షల మంది రైతులకు ఇచ్చామని చెప్తున్నారు, 21,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఏ రైతుకి కూడా కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్గా 100% అయినట్లు దాఖలాలు లేవు. దమ్ముంటే కొడంగల్ వెళ్దామని ఛాలెంజ్ విసురుతున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఏం చెప్తారు దీనికి? ఖచ్చితంగా వాళ్ళ ఛాలెంజ్ని స్వీకరిస్తాం, అందులో ఏం అనుమానం లేదు. ఇవాళ మేము ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఉన్నాం. మా మేనిఫెస్టోలో పెట్టింది కూడా అదే. కొంతమందికి ఇవ్వాలి, కొంతమందికి ఇవ్వద్దు. కానీ గ్రామాలలోకి వెళ్తే ఆ విషయానికి వస్తే మేజర్గా బీఆర్ఎస్ రైతులకే వచ్చినాయి. మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఎవరైతే 2 లక్షల కన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళకు, కొంతమందికి టెక్నికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రైతులకు రాలేదు. ఫస్ట్ మేము 18,000 కోట్లు ఇచ్చినాం. తర్వాత విజ్ఞాప్తులు వచ్చిన మేరకు 3,000 కోట్లు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు అన్నట్టు 1/6 మిగులుతా కూడా మా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంత చేసాం రైతులకు అని చెప్తున్నారు, పేద ప్రజలకు ఇంత చేసామని చెప్తున్నారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని వ్యతిరేకత, కేవలం సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అది మనం గ్రామ సభల్లో కూడా చూసామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు కదా. నిజంగా మా మీద వ్యతిరేకత ఉండి వాళ్ళ మీద పాజిటివ్ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయట్లేరా? ఇప్పుడు మా మీద వ్యతిరేకత ఉందన్నావు కదా, రేపు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. మా మీద వ్యతిరేకత ఉందా, మీ మీద వ్యతిరేకత ఉందా అని తెలుస్తుంది కదా. మన ఎన్నికల ముందు కూడా ఏమన్నారు? మాకు 110 స్థానాలు వస్తాయన్నారు. ఇప్పుడు మేము చేతల ప్రభుత్వం, వాళ్ళు మాటల మనుషులు. ఏం జరుగుద్ది ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మేము మీలాగా 200 ఛానళ్ళు పెట్టుకొని సోషల్ మీడియాలో రోజు చెప్పిందే చెప్పి గ్లోబల్ ప్రచారం చేసుకునే వ్యక్తులం కాదు. ఇవాళ నాకు సంబంధించిన ఒక మిత్రుడు చెప్తున్నాడు, ప్రతి నెల 100 కోట్లు మీడియా ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్. మా దగ్గర అంత డబ్బు లేదు, పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే మనం సేవ చేసినామో దాన్ని ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా ఇంకా 4 రోజులు అయితే లోకల్ బాడీ ఎన్నికలు. మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు పేరిట, రైతు భరోసా పేరిట జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే 31వ తారీఖు అని చెప్పేసి ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరం అనేది కూడా చెప్పలేదని చెప్పేసి చెప్తున్నారు, కేటీఆర్ విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా సిగ్గు ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారు మోసం చేయడానికి? రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. నీలాగా నీ అయ్యను అడ్డం పెట్టుకొని అమెరికా నుంచి వచ్చి ఎంతోమంది వారసులు, ఉద్యమాలు చేసిన వారసులను వదిలేసి నువ్వు చేసుకొని నువ్వు చేసింది ఏందా? నీ కుటుంబం దోపిడి. ఇలా 7 లక్షల కోట్ల అప్పులలో 3.5 లక్షల కోట్లు మీరు దోసుకున్నదే. నీ అయ్య, నువ్వు, నీ బావ, నీ ఇంకో తమ్ముడు, చెల్లె విచ్చలవిడిగా దోసుకున్నారు. ఇలా సంవత్సరం అయింది. ఎక్కడైనా మేము రూపాయి తిన్నట్టు కానీ చేసినట్టు కానీ ఉన్నదా? ఈరోజు ప్రజల కోసం పనిచేయాలి. 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇలా ఏ ఎన్నికలు ఉన్నాయని 2 లక్షల రుణమాఫీ చేసినాం. అచ్చా నువ్వు అన్నట్టే మేము మాటలో చెప్పినాం,
రేపు లోకల్ బాడీలు అయినాక మళ్ళీ ఎన్నికలు రావా? రేపు అసెంబ్లీ ఎన్నికలకు పోవాలి కదా. మాకు చేయగలిగింది చెప్తున్నాం. రైతు భరోసా కూడా మీకు 15,000 ఇస్తాను. అయ్యా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాకు చేత కావట్లేదు, 12,000 ఇస్తామని ప్రజలకు చెప్పినాం. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిండ్రు. మరి మేము మోసమే చేయాలంటే 15,000 అంటాం కదా. అలాంటిది ఏం లేదు. వీళ్ళు కావాలని చెప్పి చెప్తున్నారు. గతంలో మీరు రైతు రుణమాఫీ అన్నారు, చేసిండ్రా? 5 సంవత్సరాలు ఫస్ట్ విడతల ఒక్కొక్క సంవత్సరం 25% అన్నావు. రెండో విడతల నువ్వేం చేసినావు? 5వ సంవత్సరం నువ్వు రుణమాఫీ అంటే అది వడ్డీలకు సరిపోయా. ఈయనకు ఆ రోజు చేతగాలే కానీ ఈరోజు మమ్మల్ని అంటుండు. ఏదైనా సిగ్గు ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఈ స్టేట్ రాజకీయాలని పక్కన పెడితే రీసెంట్గా ఏదైతే రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక కార్యక్రమం కిషన్ రెడ్డి గారు చేశారు, దానికి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగి 2 చనిపోయారు. మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు, ప్రభుత్వం న్యాయం చేసిన పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. సో దీనిపైన ఎలా స్పందిస్తారు? యాక్చువల్గా అది భారత్ మాతాకు హారతి అనే కార్యక్రమంలో అది యాక్సిడెంటల్గా జరగడం జరిగింది. అది బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమం. దానికి సంబంధించి ఒక బోటును జెట్టిని కూడా లీజ్కు తీసుకోవడం జరిగింది. మరి అది కంప్యూటరైజేషన్ తోటి చేయాల్సిన కార్యక్రమాన్ని మాన్యువల్గా చేయటం, ఒక రాకెట్ను కాల్చినప్పుడు డైరెక్షన్ మారొచ్చి ఆ బోట్లో పడటంతో అది అనుకోని యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక గల్లంతు కావడం, ఇంకొక ఆయన ఫైర్ యాక్సిడెంట్ కోసం వచ్చిన పిల్లగాడు కూడా కాలిపోవడం జరిగింది. నేను ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ కుటుంబంతో మాట్లాడటం, వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్గానైతే మెడికల్కి సంబంధించి అన్నీ కూడా మేము చేయడం జరిగింది. మేము కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినాం. ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పినా మా టూరిజం నుంచి కూడా వాళ్ళకి సంబంధించి ఎక్స్గ్రేషియా కూడా ప్రిపేర్ అవుతున్నాం. వాళ్ళని ఖచ్చితంగా ఆదుకునే దాంట్లో మేము ముందుంటాం. వాళ్ళు గాంధీ హాస్పిటల్లో ధర్నా కూడా చేస్తూ ఉన్నారు. అంటే అటు కిషన్ రెడ్డి గారు ఇంతవరకు స్పందించకపోవడం, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అతను బీటెక్ చదువుకునే విద్యార్థి. అయితే వాళ్ళని ఇమీడియట్గా ఏంటంటే మాకు తెలవంగానే మేమే యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ సరిగా లేదని మేము ఇమ్మీడియట్గా కిషన్ రెడ్డి గారు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మన ప్రోగ్రాంలో చనిపోయింది కాబట్టి కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలనేది వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. మా కార్పొరేషన్ నుంచి, మా ప్రభుత్వం నుంచి కూడా మేము ఎక్స్గ్రేషియా చేయడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటాం. రైట్.